యూకేలో మేము ఫస్ట్ ఈ ఇంట్లోకొచ్చిన తర్వాత నాకనిపించిన ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఈ ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చారు. ఇది చాలా స్లోగా కుక్ అయితుంది. నేను స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఏంటిది ఇంత స్లోగా కుక్ అయితాంది, ఇంత లేట్ అయితుంది అనుకునేదాన్ని. ఇప్పుడు అలవాటయిపోయింది కొంచెము. ఇప్పుడు అంటే పాన్ వేడెయ్యడానికి కొంచెం టైం పడతది. తర్వాత ఓకే అనిపిస్తుంది. ఈ స్టవ్‌కి 4 బర్నర్స్ ఇచ్చారు కదా! కానీ నేను ఫ్రంట్ రోలో ఉన్న ఈ 2 మాత్రమే యూజ్ చేస్తాను. ఆ బ్యాక్ సైడ్‌వి యూజ్ చేయను అసలు. ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. ఈ స్టవ్‌కి కిందనే మనకి ఓవెన్ ఉంటది, గ్రిల్ ఉంటది. మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చు అందులో పఫ్స్, కేక్స్, చికెన్ గ్రిల్ చేసుకోవచ్చు. నేను చాలా సార్లు చేసుండే. ఇది ట్యూస్‌డే రోజు మినీ వ్లాగ్. రైస్ పెట్టాను, దాంట్లోకి పప్పుచారు చేశాను. మార్నింగ్‌ది కొంచెం ఎగ్ కర్రీ కూడా ఉంది. ఇంకా పకోడీ చేశాను. మన ఛానల్‌లో ఫుల్ వీడియో పెట్టాను పకోడీది. చూసి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ మీరెక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ వివాహ భోజనంని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.